తెల్లారి పొద్దున్నే వచ్చిండు అయ్యా. తెల్లారి పొద్దున వచ్చినాకలా నాకు తెలీదు. నేను మా ఆయన ఇద్దరం కలిసి 7ంటికి వెళ్ళిపోయాను. 7ంటికి పోయినాకలా 8ంటికి మేమిద్దరం కలిసిపోయినాకలా నేను ఫోన్ చేసిన, అన్నం తీసుకొని వస్తానన్నావు కదా జనిమా, మామయ్య దగ్గర పోదాం అన్నావు కదా, ఇలా మామయ్య దగ్గర పోదాం డాడీకి ఎట్ననే చెప్పి మామయ్య దగ్గర పోదాం అన్నది. ఈ విషయం మాట్లాడటానికే సరే నాన్న వాళ్ళ డాడీకి చాలా భయపడుతుంది. మాట్లాడుకుంటూనే వెళ్ళిపోవడం జరిగింది. ఇగో వీళ్ళ డాడీకి భయపడుతుంది నా బిడ్డ. అయితే డాడీకి చెప్పను మమ్మీ, నేను మామయ్యకి ఏనున్నాను, వాళ్ళ మామయ్య దగ్గర చానాలు పెరిగింది నా బిడ్డ. అయితే నేను మొత్తం మా మామయ్యకి చెబుతాను, నేను పోతాను అన్నది. సరే మన ఇద్దరం కలిసి పోదామమ్మా, నేను డాడీకి చెప్తా నేను అన్న. అర్ధగంట 10 నిమిషాలే అన్న. దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నీతో పాటు అతను రావడం జరిగిందా? నా బిడ్డ నాకు అడిగి రాలే, వాడే నా దగ్గరకు వస్తుండు. అబ్బాయి మీతో పాటు జగదీష్ అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత మీతో పాటు వాడేనయ్యా నన్ను ఎక్కించుకొని వచ్చిండు. వాడే అద్దం బాలు కొట్టిండు, తలుపు కూడా వాడు మామూలుగా గొల్లెం పెట్టిండు. చిత్రీకరించి నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టలేదు అయ్యా, లోపల నుంచి పెట్టలేదు. నా బిడ్డ యాంగ్ కాగానే నాకు ఫీజు వేర్లు ఎగిరిపోయింది. నా బిడ్డ